శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిషాలయం వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంత్ సుబ్రహ్మణ్యరాజు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. వీరి మొబైల్ నెంబర్ 7386242425. ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ప్రతిదీ కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే, నేరుగా వెళ్లాల్సిన పని లేదు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా #1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగాలు జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, ప్రతి ఒక్క ప్రాబ్లం కి చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయిమాట నారేటో విత్ ఆర్ టిప్స్. నేను మీ దేవి. ఈ రోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ రోజు వీడియో ఏంటి అంటే గనుక, మనకు బంగారం అంటే చాలా ఇష్టం, చాలా ప్రాణం. కానీ ఇప్పుడు కొనలేని స్థితిలో ఉన్నాము. బంగారం గురించి ఎవరైనా చెప్పుకుంటే వినలేని స్థితికి కూడా వచ్చేసాం. ఎందుకంటే ధరలు ఆ విధంగా ఆకాశానికి అంటుతున్నాయి. బంగారం గురించి చెప్పుకోవటం కాదు, వినటం కూడా భయం వేస్తుంది. ఎందుకు లేబ్బా అంత రేట్ అయిపోయిందని. కానీ ఇలాంటి సమయంలో కూడా నేను చెప్పిన ఈ రెమెడీ గురువుకు మీరు గనక చేసుకున్నారు అంటే కేజీ బంగారం గ్యారెంటీగా కొంటారు. ఎందుకు ఇంతగా నమ్మకంగా చెప్తున్నాను అంటే, నాకు తెలిసిన వాళ్ళు చేతిలో కాసు బంగారం కూడా లేని వాళ్ళు 3 గురువారాలు శనగల మాలతో ఇలా చేశారు. ఈ రెమెడీ చేశారు. 10 తులాల బంగారం పెట్టి కూతురికి పెళ్లి చేశారు. వాళ్ళకి ఎన్నాళ్లుగానో పెండింగ్ లో ఉండి వాయిదా పడుతూ ఉన్న పుట్టింటి ఆస్తి కూడా వాళ్లకు తిరిగి వచ్చింది. అలాంటి అద్భుతమైన రెమెడీ. మీకు కావాల్సింది ఏంటో తెలుసా? గుప్పెడు శనగలు. ఒక శనగల మాలకి గుప్పెడు శనగల కంటే ఎక్కువ అస్సలు పడవు. మరి ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి చెప్తాను. ఎప్పుడు చెయ్యాలి చెప్తాను, ఏ సమయంలో చెయ్యాలి కూడా చెప్తాను. అన్నీ కూడా మీకు డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన వీడియోకి చిన్న లైక్ ఇచ్చేసేయండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి దాకా చూసి నచ్చినట్టయితే ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, ఓకేనా? అలాగే మన ఛానల్కి హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక విషయం ఏంటంటే, మనకు గురు అనుగ్రహం తక్కువ ఉంటే, గురు బలం తక్కువ ఉంటే బంగారము కొనటం అనేది కళ అయిపోతుంది. మనకు అస్సలు కొనలేం. కళలో చూడటం తప్ప నిజంగా కొనలేం. ఒకవేళ మీకు గురు అనుగ్రహం అప్పుడెప్పుడో బాగుందండి, అప్పట్లో గురు అనుకూలం బాగుంది, గురు దృష్టి మీ మీద ఉంది అన్నప్పుడు బంగారం కొనేశారు. ఆ తర్వాత కొనటం అయితే కొన్నారు. మరి ఆ బంగారం మీ దగ్గరే ఉందా? మీ ఒంటి మీదే ఉందా? మీ ఇంట్లోనే ఉందా? మీ దగ్గర ఉందా? లేదు కదా, తాకట్టులో ఉంది. లేదు, అస్తమానం పోగొట్టుకుంటున్నారు. మీరు బంగారం వస్తువు ఎక్కడ ఎప్పుడు పెట్టుకున్నా కూడా పోగొట్టుకోవటము, జారిపోవటము, విరిగిపోవటము ఏదో ఒకటి అవుతుంది కదా. కారణం ఏంటో తెలుసా? గురు అనుగ్రహం లేకపోతే, గురు బలం లేకపోతే. బంగారం చూడటము, వాళ్ళు వీళ్ళు కొంటున్నారని ఆశపడటము, మనము కొనలేకపోతూ ఉంటాం. చూస్తాం, ఆశపడతాం, మనం కొనలేం. ఎందుకంటే అంత డబ్బు మన దగ్గర అడ్జస్ట్ అవ్వదు. లేదు, కొంతమందికి డబ్బు అడ్జస్ట్ అయినా కూడా బంగారం కొనాలి అన్న సమయానికి కొనలేకపోతారు. దానికి వేరే దానికి ఖర్చు అయిపోతూ ఉంటుంది. బంగారం మన దగ్గర ఉండాలి అన్నా, మనం కొనాలి అన్నా, కొన్న బంగారం మన దగ్గర సేఫ్ గా ఎప్పటికీ అలా ఉండిపోవాలి, తాకట్టుకు వెళ్ళకూడదన్న గురు అనుగ్రహం మనకు ఉండాలి. గురు బలం ఒకటి ఉంటే ఇంద్ర పదవైనా మన సొంతం చేసుకోవచ్చండి. మరి అలా గురు బలం లేని వాళ్ళు ఏం చెయ్యాలి? తాకట్టులో ఏదో కష్టం వచ్చి బంగారం తాకట్టులో పెట్టేశారు. ఏళ్ళకి ఏళ్ళు గడిచిపోతూ ఉన్నాయి. ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ ఉండిపోతున్నాము. వాటిని అస్సలు కట్టి విడిపించుకోలేకపోతున్నాము. అసలు వాటిని వదిలేసుకుంటామేమో భయంగా ఉంది. ఈ రేట్లలో బంగారం చూస్తే ఇంత రేట్లు పెరిగిపోతుంది, ఏం చెయ్యాలి? పిల్లలకు పెళ్లిళ్ళు జరగాలి అనేవాళ్ళు ఈ ఒక్క రెమెడీ చెయ్యండి. ఖచ్చితంగా బంగారం కొనే ఒక స్తోమత మీకు ఆ గురువు ప్రసాదిస్తాడు. కొంటూనే ఉంటారు బంగారం. అయితే మీరు ఏం చెయ్యాలి అంటే గనక, గురువారం రోజు చెయ్యాలండి. ఇది మీరు 12 గురువారాలు చేయండి. ఇక్కడైతే వీళ్ళు 3 గురువారాలు చేసేసరికి వాళ్ళకైతే లక్కు కలిసి వచ్చింది. మరి ఇక్కడ మనం ఎంత నమ్మకంతో చేస్తున్నామో, ఎంత భక్తితో చేస్తున్నామో, ఎంత శ్రద్ధగా చేస్తున్నామో అన్నది కూడా లెక్క అవుతుందండి ఇక్కడ. ఎందుకంటే అపనమ్మకంతో జరుగుతుందా లేదా అని చేస్తే రిజల్ట్ రాదు. కాకపోతే గుర్తుంచుకోండి, గురువారం రోజు చేయండి. ఈ శనగలు ఏవైతే ఉన్నాయో ఆ శనగలని రాత్రి నానబెట్టేసేయండి. నానబెట్టేసాక పొద్దున్నే లేచి తలస్నానం చేసుకునేసి ఇంట్లో దీపం వెలిగించుకుంటారా, మీ ఇష్టం అది. ఇక తలస్నానం 108 శనగలను తీసుకొని, మీకు ఎల్లో కలర్ దారం దొరికితే ఎల్లో కలర్ దారంతో కుట్టండి. గురువుకి పసుపు కలర్ అంటే చాలా ఇష్టం. ఒక ఎల్లో కలర్ దారపు రీలు తెచ్చి పెట్టుకోండి, ఓకేనా? ఆ ఎల్లో కలర్ దారంతో కుట్టండి. మాకు ఎల్లో కలర్ దొరకలేదండి అంటే తెల్ల దారానికి పసుపు రాసి అలా కుట్టేసేయండి. సూది దారం సహాయంతో 108 శనగలను మాలలా గుచ్చండి. దాన్ని తీసుకువెళ్ళి
మీరు గురువు ఆలయంలో బాబా కానీ, లేకపోతే దత్తాత్రేయుడు కానీ, మనకు రాఘవేంద్ర స్వామి కానీ, ఇలా గురువుకు సంబంధించిన దేవతలు ఎవరుంటారో అలాంటి గుడికి వెళ్ళండి. అలాంటి గుడికి వెళ్ళి ఈ మాలను అక్కడ గురువుకి సమర్పించండి. గురువుకు సమర్పించేసి ఇక్కడ మనకు గురు గాయత్రి మంత్రం చదువుకోవాలి. అక్కడ చదువుకొని రండి. ఆ మంత్రం ఏంటి అంటే నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను. ఓం సురాచార్య విద్మహే దేవపూజ్యాయ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్. ఓం సురాచార్యాయ విద్మహే దేవపూజ్యాయ ధీమహి తన్నో గురు ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని అక్కడ 11 సార్లు చదివేసి మీరు సంకల్పం చెప్పుకొని, ఈ స్వామివారికి మీ అనుగ్రహం కావాలి, మేము బంగారం కొనే స్థితిని ఇవ్వు, పిల్లకు పెళ్లి చేయాలనుకుంటున్నాము, బంగారం కావాలి, మాకు డబ్బు పరంగా ఇబ్బంది ఉంది, మాకు రావాల్సినవన్నీ ఆగిపోయాయి, ఇలా మీ కోరిక ఏదుందో చెప్పుకొని రండి. ఇలా మీరు 12 గురువారాలు చెయ్యాలి. అయితే ఏ సమయం? గురువారం రోజు ఉదయము 6 గంటల నుంచి 7 గంటల లోపు ఈ 1 గంట సమయంలోనే చేయాలి. ఎందుకంటే అది గురుహోర సమయం. అప్పుడు మనకు గురుహోర ఉంటుంది. గురువారం గురుహోరాలో గురువుకి శనగల మాల సమర్పించారు అంటే మీరు కేజీ ఏంటి కొంటూనే ఉంటారు బంగారం. గురువు అనుగ్రహం అంతలా దొరుకుతుంది. కొనటమేనా, ఇంక మళ్ళీ లైఫ్లో ఎప్పుడు తాకట్టుకు వెళ్ళటం ఉండదు, మీరు పోగొట్టుకోవటం ఉండదు, చేజార్చుకోవటం ఉండదు, దాన్ని విరగొట్టుకోవటం ఉండదు, ఏమీ ఉండదు. వచ్చిన బంగారం, కొన్న బంగారం మీ దగ్గరే ఉండిపోతుంది. అయితే ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళ పిల్లకు పెళ్లి చేయాలి, ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అంటే సడన్గా పెళ్లి ఫిక్స్ అయిపోయింది, మంచి సంబంధం వదులుకోలేని స్థితిలో ఉన్నప్పుడు ఇలా 12 ఒక పెద్ద పండితులు చెప్పారు. అంటే 12 గురువారాలు ఇలా గురువుకి శనగలమాల సమర్పించేసి ఈ ఒక్క మంత్రాన్ని అక్కడే 11 సార్లు చదువుకొని రండి, ఖచ్చితంగా మీకు బంగారం కొనే స్తోమత వస్తుంది అన్నప్పుడు వాళ్ళు వెంటనే మొదలు పెడితే 3 వారాల్లోనే 3 గురువారాలు శనగలమాల సమర్పించారు. వెంటనే వాళ్ళకి రావాల్సినటువంటి డబ్బు అందుబాటు అయ్యింది. ఆ తర్వాత వాళ్ళు 10 తులాలు బంగారం కొన్నారు. వాళ్ళ పుట్టింటి ఆస్తి కూడా ఎన్నాళ్ళుగానో పెండింగ్లో ఉన్నది వాళ్లకు వచ్చింది. ఆ బంగారం కొన్నారు, చక్కగా పిల్లకు పెళ్లి కూడా చేశారు. అలాంటి ఒక యోగాన్ని ఇస్తుంది ఈ ఒక శనగల మాల. కాబట్టి ఖచ్చితంగా చెయ్యండి. మీకు మధ్యలో పీరియడ్ ఉన్నప్పుడు ఆపేసేయండి. ఆ రోజు నాన్ వెజ్ తినకండి, ఓకేనా? ఇలా చేసి చూడండి, బంగారం కొంటూనే ఉంటారు. చూడటమే కాదు, కొని మీ ఒంటి మీద వేసి మీరు ఆనందపడతారు కూడా. ఇక చాలా మంది ఎప్పుడు కూడా బాధపడుతుంటారండి, మా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, ఏ విధంగా ఆనందం లేదు, సంతోషం లేదు, అందరూ చూస్తుంటే అందరూ సంతోషంగా ఆనందంగా హ్యాపీగా ఉన్నారు, అనుకున్న పనులన్నీ చకచకా చేసేస్తారు, అందరికీ అన్ని హెల్ప్ ఉంది, మాకెందుకు ఇలా ఉంది మా జీవితం, అష్ట కష్టాలు పడుతున్నాము, జాబ్ లేదు, కోరిన వ్యక్తి లేరు, బిజినెస్ లో గ్రోత్ లేదు, సంపాదన లేదు, అప్పులు తీరట్లేదు, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడలేకపోతున్నాం, మాకు ఇవ్వాల్సిన వాళ్ళు డబ్బు ఇవ్వట్లేదు, కోర్టు కేసులు క్లియర్ అవ్వట్లేదు, తాకట్టులో ఉన్న ప్రతి ఒక్కటి అక్కడే ఉండిపోయాయి, ఇల్లు, పొలాలు, భూములు, బంగారం కూడా ఏవి ఇంటికి వచ్చే ప్రసక్తి లేదు, ఇంట బయట కూడా నిష్కారణమైన నిందలు, నిష్కారణమైన గొడవలు, మనశ్శాంతి లేదు, ఎటు వెళ్ళినా పిల్లలు సరిగ్గా చదవట్లేదు, మాట వినట్లేదు, పెళ్లిళ్ళు జరగట్లేదు, బిజినెస్ లో గ్రోత్ లేదు, జనాకర్షణ లేదు, ధనాకర్షణ లేదు, మెయిన్ లక్ కలిసి రావట్లేదండి. బ్రతుకుదామా కదా అని ఏదో ఒక పని చేద్దామా అని పోతే ఏది ముట్టుకున్నా కూడా మాడి మసైపోతుంది, బంగారాన్ని ముట్టినా కూడా బొగ్గులా మారుతుందంటే మా దురదృష్టాన్ని మీరే అర్థం చేసుకోండి. మా జీవితం ఈ చిందర వందర నుంచి, గందరగోళం నుంచి బయటపడాలంటే ఒక అద్భుతం జరగాలండి అని ఎవరైతే అద్భుతం కోసం ఎదురు చూస్తూ ఉన్నారో అలాంటి వారికి ఒక అద్భుతాన్ని చేసి చూపిస్తుంది బిలియనీర్ చక్ర. ఈ ఒక బిలియనీర్ చక్ర మీతో, మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారు అంటే 100కి 1000% సక్సెస్ వస్తుంది. ప్రతి ఒక్కటి మీ సొంతమవుతుంది, కోరిన ప్రతి ఒక్కటి మీకు దక్కుతుంది, జనాకర్షణ ఉంటుంది, ధనాకర్షణ ఉంటుంది, లక్కు కలిసి వస్తుంది, కోరిన ఉద్యోగం, కోరిన వ్యక్తి, కోరిన ఆస్తి, కోరిన అంతస్తు, కోర్టు కేసులు క్లియర్ అవుతాయి, తాకట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఇంటికి వస్తుంది. ఇన్నాళ్ళు మీతో గొడవలు పడ్డ వాళ్ళే ప్రేమగా మాట్లాడతారు, అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది, దూరం అయిపోయిన వ్యక్తులు దగ్గర అవుతారు. ఈ ఒక్క బిలియనీర్ చక్ర మీతో ఉంటే మీరు చక్రం తిప్పుతారు. విష్ణుమూర్తి చేతిలో ఉన్న సుదర్శన చక్రానికి ఎంత పవర్ ఉంటుందో బిలియనీర్ చక్రానికి అంత పవర్ ఉంటుందండి. అయితే మన దగ్గర 2 టైప్స్ ఉంటుందండి. ఒకటి పాకెట్ చక్ర, చెప్పాను కదా, పాకెట్ చక్ర ఒకటి గనక మీ జోబులో, మీ పాకెట్లో, మీ వాలెట్లో, మీ పర్సులో మీరు పెట్టుకుని వెళ్ళారంటే 100% పని చేసుకుని ఇంటికి రావాలి, పని జరగలేదు అన్న మాటే ఉండదు. ఫ్యామిలీ ప్యాక్,
ఫ్యామిలీ ప్యాక్ అన్నప్పుడు 3 చక్రాస్ ఉంటాయి. ఒకటి పూజా గది చక్ర, 2 పాకెట్ చక్రాస్. పూజా గది చక్ర ఎందుకండి అంటే మీ ఇంటి పరంగా బిజినెస్ ఏరియాలో వ్యాపార స్థలంలో ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా, నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా, డబ్బు నిలకడగా లేకపోయినా, జనాల కళ్ళు ఉన్నా, జనాల ఏడుపులు ఉన్నా, నరదృష్టి నరఘోష అన్ని పటాపంచలైపోతాయి. పాకెట్ చక్రాస్ 2 ఎందుకండి, వైఫ్ హస్బెండ్ ఇద్దరు వర్కింగ్ కాబట్టి ఇద్దరికి సక్సెస్ కావాలి కాబట్టి, అంటే ఒక ఫ్యామిలీకి టోటల్ గా ఒక ప్రొటెక్షన్ లా ఉంటుంది బిలియనియర్ చక్ర. ఎవరికి ఏది కావాలన్నా స్క్రీన్ మీద ఉన్నటువంటి వాట్సాప్ నెంబర్ కి నాకు ఒక్కసారి మెసేజ్ చేయండి. నేను దానికి మరింత దైవిక శక్తి నింపి మీ ఇంటి దాకా నేను పంపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక అద్భుతమైన వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు.